రోడ్డు భద్రతా మాసం 2026 పురస్కరించుకుని తిరుపతి కర్కంబాడి రోడ్డులో ఉన్న ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో స్కూల్ బస్సు మరియు కాలేజ్ బస్సు డ్రైవర్స్ కు పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతివేగాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరికీ రాబోయే రోజుల సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ జనవరి 1 నుంచి 31/1/2026 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలని మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రధానంగా ఈ ఈఐబి స్కూల్ డ్రైవర్సు, కాలేజ్ డ్రైవర్సు వీళ్ళందరికీ కూడా అనేక రకాలైన సిపిఆర్ ఎలా చేయాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, తర్వాత ఏదైనా ఫైర్ అంటుకుంటే ఏం చేయాలి అనే విషయాలపైన అవగాహన కల్పిస్తూ మన ఎస్వియు కాలేజీలో 4 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి డ్రైవర్లకి, ఒక స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన 4 స్కూళ్ళకి కలిపి ఆ డ్రైవర్లు మొత్తంగా మనము ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మనకు జనవరి 1 నుంచి ఈ వారం రోజుల్లో చాలా కార్యక్రమాలు మనకు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని మేము అభ్యర్థించేది ఏమంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, తాగి వాహనాలు నడపద్దని ప్రతి ఒక్కరికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది వరకు ఉన్నటువంటి రోజుల్లో గత సంవత్సరం అంత మునుపు సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే మనకు ఈ యాక్సిడెంట్ రేటు, వాహనాల వినియోగం యొక్క సంఖ్య 2 కూడా ఎక్కువనే అవుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా రకాలుగా మేము ఈ అవేర్నెస్ క్యాంపులు సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాలతో చేయడం జరుగుతోంది. అందరికీ నమస్కారము. ఈరోజు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళం రోడ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లాగే కొన్ని స్కూల్స్, వీటికి సంబంధించిన స్కూల్ బస్సు మరియు కాలేజ్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మన స్కూల్ బస్సు డ్రైవర్లందరికీ ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా ఆ టౌన్లో నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు పిల్లల్ని స్కూల్లో బస్సులో ఎక్కించుకునేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వాళ్ళని బస్సు నుంచి దించాక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే బస్సు నడిపేటప్పుడు టౌన్లో ముఖ్యంగా మన ఇక్కడ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా, ఎందుకంటే మనకి రోడ్స్ చాలా విస్తీర్ణం తక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా ఉదయం సాయంకాలం వేళల్లో విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఈ స్కూల్ బస్సులు మిగతా అన్ని వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకి రావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాదచారులు, మరి ముఖ్యంగా ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు కొన్ని ప్రమాదాలకు బారిన పడడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా ఆ ప్రమాదాలకి గురి కాకుండా ఉండడం కొరకు ఈ డ్రైవర్లకి సూచనలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అట్లాగే ఈ స్కూల్ బస్ డ్రైవర్లకి సిపిఆర్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరియు అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా అగ్నిమాపక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా ఆపరేట్ చేయాలి, అట్లాగే ఏదైనా అనుకోని అగ్నిబాధ జరిగినప్పుడు దాన్ని ఎట్లా ఆర్పాలి, వాటి గురించి కూడా వాళ్ళకి డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ముఖ్యంగా ఈ స్కూల్ బస్ డ్రైవర్లందరూ ఈ అవగాహనతో తిరుపతిలో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది.